ప్రస్తుతం ఎమ్మెల్యే పీఆర్కేకి సంబంధించి అనుచరులను అయితే అదుపులోకి తీసుకున్నట్లు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా కొంత ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే పీఆర్కేకి సంబంధించి అరెస్టు జరిగిందా, లేకపోతే ఆయన రాష్ట్రాన్ని దాటి వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉందా అనే దానిపైన మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. కానీ పిన్నెల్లి అరెస్టుకి సంబంధించినటువంటి అంశంలో ఉదయం నుంచి జరుగుతున్న గందరగోళ నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గంలో కొంత ఆందోళన కార్యక్రమాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా కొంత ముందస్తు సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య పోలీస్ అధికారులతో పాటు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి బృందాలు కూడా పల్నాడు నియోజకవర్గం మాచర్లకు అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా విడతల వారీగా కూడా ప్రత్యేక బలగాలు అయితే మాచర్ల నియోజకవర్గానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్నాక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్ దగ్గర నుంచి కూడా వ్యక్తి మాట్లాడటం జరిగింది. అక్కడ కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా పోలీసులు అయితే 144 సెక్షన్ కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఎవరిని కూడా అక్కడ ఉంచుతున్నటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం మనం మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి మాచర్ల వచ్చేటటువంటి ప్రధాన రహదారి దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకంగా కూడా వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి అధికారులను ఉంచి ప్రత్యేకంగా ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేసిన తర్వాతే నియోజకవర్గంలోకి అనుమతిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ప్రస్తుతం గమనించవచ్చు. కంపల్సరీగా పోలీసులు కూడా ఒక అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సర్చ్ ఆపరేషన్ కానీ దాంతోపాటు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ తనిఖీలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక అధికారి కూడా గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ఒక అధికారి కూడా మాచర్ల నియోజకవర్గానికి వచ్చినట్లు కూడా కొంతమంది పోలీసు అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా అల్లర్లకు సంబంధించి కూడా కొంత అలర్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరన్నా ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళు కూడా మాచర్ల నియోజకవర్గానికి వచ్చేటటువంటి పరిస్థితులు ఏమన్నా ఉంటాయా అనే విధంగా కూడా కొంత చెకింగ్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం మాచర్ల నియోజకవర్గంలో కంపల్సరీగా ప్రస్తుతం సాయిశంకర్ సాధారణంగా ఇట్లాంటి పరిస్థితుల్లో లీగల్గా స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. ఎవరైనా అక్యూజ్డ్ ఉన్నప్పుడు పారిపోయినటువంటి పరిస్థితుల్లో లీగల్గా వాళ్ళ లాయర్స్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. అట్లాంటి ఏమన్నా స్టెప్స్ కనపడుతున్నాయి లీగల్గా వాళ్ళ లాయర్లు ఎలాంటి మూమెంట్స్ ఉన్నాయి? అంటే ప్రధానంగా కూడా మాచర్ల నియోజకవర్గంలో గత 3 రోజులు అంటే ఎన్నికల అనంతరం జరిగినటువంటి పరిణామాలు కానీ తర్వాత హౌస్ అరెస్టులు జరిగినటువంటి నేపథ్యంలో ఒక 4-5 రోజులుగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో లేరు. ఈ సమయంలో ఆయన లీగల్గా సంబంధించినటువంటి అంశాలపైన కూడా హైదరాబాద్లో ఉండి దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తే ముందస్తుగానే ఈ అంశానికి సంబంధించి అంటే ఈవీఎం ధ్వంసం ఏదైతే జరిగిందో దీనికి సంబంధించినటువంటి అంశంలో కంపల్సరీగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే విధంగా ముందుగానే గుర్తించిన నేపథ్యంలో ఆయన ముందుగానే సేఫ్ సైడ్గా ఉండటానికి లీగల్ ఒపీనియన్లో కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. కాకపోతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే నిన్నటి వరకు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈరోజు అందుబాటులో లేకుండా పోవటం, ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో గందరగోళం సృష్టించడం, ఇవన్నీ చూస్తే కంపల్సరీగా ఆయన ముందస్తుగానే ఈ అంశానికి సంబంధించినటువంటి అంశంలో కొంత అలర్ట్గానే ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కంపల్సరీగా లీగల్ ఒపీనియన్ అంశంలో అయితే వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసు సంబంధించి ఒకవేళ కనుక నిజంగానే అరెస్టు జరిగితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇటువంటి అంశాల్లో ఏ విధంగా బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి, దీనికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రచారంలో అన్క్వాలిఫైడ్ ఏదైతే అనర్హత వేటు కూడా పడేటటువంటి అవకాశం ఉందనే విధంగా జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకు ఉంటుంది అనే దానికి సంబంధించి ఇలా అనేక అంశాలపైన కూడా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం
అదే అంశం పైన కూడా పరిశీలనలో ఉన్నట్లు కూడా మనకైతే ప్రాథమికంగా కొంత విచారణకు సంబంధించి పోలీసుల నుంచి వస్తున్నటువంటి అంశాలు కానీ సాయిశంకర్ కనబడుతున్నటువంటి దీని మీద పరిస్థితి జరిగిన ఘటన ఏదైతే ఉందో అది విజువల్స్ క్లియర్ గా కనపడుతూ ఉంది. దీని మీద వైసీపీ నేతలు ఏమైనా స్పందించారా? అంటే ప్రధానంగా కూడా ఉదయం నుంచి జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి అంశాలు కానీ వీడియో క్లిప్పింగ్ ఏదైతే బయటకు వచ్చినటువంటి అంశం క్లియర్గా అందులో జరిగినటువంటి పరిణామాల్ని ఎలక్షన్ కమిషన్ కూడా వివరించడం జరిగింది. వెబ్కాస్టింగ్ జరిగింది కాబట్టే మాకు ఆధారాలు పూర్తిగా లభించాయి, ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కంపల్సరీగా శిక్షలు అనేది పడేటటువంటి అవకాశాలు ఉన్న విధంగా ధృవీకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కంపల్సరీగా ఎమ్మెల్యేకి సంబంధించి కూడా అరెస్టు అంటే మనకి కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ సంబంధించి కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు ఈరోజు జరగచ్చు, కానీ వాళ్ళు మాత్రం ముందుగానే దీని మీద ఎస్టిమేషన్ అయితే కంపల్సరీగా ముందస్తుగానే ఉన్నట్లు కూడా పక్కాగా తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్ అవటం, తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళటం, లేదు నేను అందుబాటులోనే హైదరాబాద్లోనే ఉన్నాను అని చెప్పడం, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఎక్కడున్నారో తెలియదు, ఏ వెహికల్లో వెళ్తున్నారో తెలియదు, వాళ్ళ వెహికల్కి సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే ఓన్లీ అనుచరులు దొరకటం, గన్మ్యాన్ ఉండటం, ఇవన్నీ చూస్తే కంపల్సరీగా పక్క ప్రణాళికగా జరుగుతుందా అనే ఒక అంచనా కూడా వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? లీగల్గా వెళ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారా, లేకపోతే ఆయన కొంత సమయం తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి ముందుకు రావాలనే ఆలోచనలో ఉన్నారా, లేకపోతే కేసు నుంచి బయటపడాలంటే ఏ విధంగా వెళ్ళాలనే దానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తున్నారా, లేకపోతే కేసు నుంచి తప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా, ఏం జరుగుతుందనే దానికి సంబంధించి మాత్రం తీవ్రమైనటువంటి గందరగోళం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది.